ప్రపంచ క్రైస్తవుల పరిస్థితి ఈరోజు 3 పువ్వులు 6 కాయలుగా విభజింపబడి పాతాళ పంచను వేలాడుతున్న క్రైస్తవ్యాన్ని అగ్నిలో నుండి కొందరు లాగినట్టు బీవోయి పుట్టడం. బాబు, ఇది మమ్మల్ని పొగుడుతున్నావు, ప్రశ్న ఎత్తన్నావు నాయన? పుట్టడం అనేది మా అదృష్టంగా భావిస్తూ సమాధి చేయబడిన సత్యాన్ని వెలుగుతీసి మరుగు చేయబడిన ఎన్నో సంగతులు మా కొరకు బైబిల్ నుండి పరిశీలన చేసి ప్రతి వారం మంచి అంశాలను అందిస్తున్న ఆత్మీయ తండ్రి ప్రసన్న డాడీ గారికి వందనాలు. వందనాలు బాబోయ్. సామెతల గ్రంథం 13:17 ప్రశ్న రాయండరా. ఏంటది? 2 కొరింథీ 5:20. ఈ 2 రెఫరెన్స్ల ఆధారంగా వివరణ అన్నయ్య. నా పరిశీలన ప్రకారంగా సేవకులు కానీ బోధకులు కానీ రాయబారులు కానీ పిలవటం సమంజసమైనదేనా అని నా పరిశీలన సందేహం అన్నయ్య. దయచేసి మీరు విషయంపై నాకు సమాధానం తెలుపగలని రాసిస్తాను. అడుగుతున్న జనార్దన్ 26 పెదపరం వీడు. ఏంటి ఎందుకే సామెతలు 13:17 2 కొరింథీ 5:20 చూడతా ఉండే తేడా ఏంటో. సామెతల గ్రంథం 13:17 దుష్టుడైన దూత కీడునకు లోబడతాడట, నమ్మకమైన రాయబారి అంటే మంచి ఔషధం వంటి వాడు అన్నాడు. ఇప్పుడు 2 కొరింథీ 5:20 ఏముంది? దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా బ్రతిమాలుతున్నాం. అవును, రాయబారులు. ఇంతకీ ఇప్పుడు నీ ప్రశ్న ఏంటి? 2 రెఫరెన్స్ల ఆధారంగా అన్నయ్య, నా పరిశీలన ప్రకారంగా సేవకులను కానీ బోధకులను కానీ రాయబారులను పిలవడం సమంజసమైనదేనా? అందరూ రాయబారులు అయిపోతారేంటి? ఏమండి? నిజమైన వాక్యాన్ని ఎవరైతే ప్రకటించి ఎవరైతే తండ్రికి పిల్లలను ఆయన వైపు త్రిప్పుతారో వాళ్ళు నిజమైన రాయబారులు. అందరు రాయబారిని పెట్టించుకుంటే ఎలా పేరు? ఏమండి? అంబాసిడర్ అన్నారు. ఒక దేశాన్ని రిప్రజెంట్ చేసేవాడు ఒక రాయబారి. అది ఎవరు గుర్తించాలా? నువ్వు బోర్డు ముందు అంబాసిడర్ LPB అని పెట్టుకుంటే నేను అంబాసిడర్ అవ్వను. ఎందుకంటే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. బాబు, ఏ దేశానికి బాబు మీరు రాయబారి? మన దేశంలోని వ్యక్తులు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా రాయబారులుగా ఉంటారు. అలాగే వాళ్ళ దేశంలో ప్రపంచ దేశాల్లో రాయబారులుగా వాళ్ళ వ్యక్తులను పంపిస్తుంటారు. ఇప్పుడు మనం దేవునికి రాయబారులం అట. ఎవరికి రాయబారులం అని ఉన్నాడు అక్కడ? దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులము. ఏమండి? మరి రాయబారులుగా మనం ఉండాలి అంటే అందరు రాయబారులు అయిపోతారా? సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడే రాయబారి. లేనిది కలిపి చెప్పేవాడు, బైబిల్లో విరుద్ధమైనది చేసేవాడు, జ్ఞానాన్ని వక్రీకరించి బోధించేవాడు, వీళ్ళంతా రాయబారులు ఎలా అవుతారా? వాళ్ళు నిజంగా ప్రభు దగ్గరికి నడిపిస్తారా, నరకానికి నడిపిస్తారా? ఒక ఎదుట నిజమైనదిగా కనబడే మార్గం ఉంటుంది, కానీ అది ఎక్కడికి పోద్దట? నాశనానికి వెళ్ళిపోద్ది. మరి వాళ్ళంతా ఎలా తీసుకెళ్తున్నారు అనుకున్నారు? మిమ్మల్ని కరెక్ట్ డెస్టినేషన్కి చేర్చేవాడే నిజమైన నమ్మకమైన వాడు. బాబు, నాకు ఊరు తెలియదండి, కొంచెం తోవ చూపిస్తాం అనేసి అంటే రండి నేను చూపిస్తాను రండి అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తానని అనుకోండి. వాడు తెలిసిన వాడే ఉండాలి. అప్పుడప్పుడు చూడండి, బయట ప్రాంతాల నుంచి బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేటప్పుడు చూస్తారు ముందు మనోడు, బాబు ఇక్కడ అక్కీపాలెం అంటే ఎక్కడో ఉందట కదా బాబు అనగానే వీడికి అర్థమైపోదా వీడి పరాయి ప్రాంతంలాగా ఉన్నట్టున్నాడు, వీడు బొత్తుగా విశాఖపట్నం తెలియనట్టుంది, ఆంధ్రావుడు కానట్టుంది. అప్పుడు ఆటో వాళ్ళు కానీ ట్యాక్సీ వాళ్ళు కానీ కొంతమంది ఉంటారండి మాయగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే పక్కనే 1 కిలోమీటరే కానీ ఈయన ఒక 10 కిలోమీటర్ల చుట్టూ రౌండ్ వేసి తిప్పి 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 తీసుకొచ్చి ఏమండి దించేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆడికి కిరాయి కావాలా అంటే 50 రూపాయలతో వదిలిపోయేది ఏమండి 500 రూపాయలు కిరాయి మాట్లాడతాడు. ఎందుకంటే చాలా దూరం అండి బాబు అంటాడు. ఎందుకంటే బొత్తిగా తెలియని వాడు కదా. మరి వీడే నమ్మకమైనవాడు. ఇంకా నయ్యన్నాడు, ఇప్పుడు డబ్బులు తింటే తిన్నాడు కానీ మొత్తాన్ని తిప్పి తీసుకొచ్చాడు, డెస్టినేషన్గానే చేర్చాడు. కొంతమంది ఉంటారు, వీడికి ఎవరు ఊరు పేరు లేనట్టుంది, వీడు ఎవడో అమాయక పక్షిలాగా ఉన్నాడని చెప్పి రా తీసుకెళ్తాను రా అని చెప్పి ట్యాక్సీ ఎక్కించుకొని టక్కన లాక్ చేసేసి ఏ మత్తుమంది ఇచ్చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఏమండి ఆడవాళ్ళు అయితే పాడు చేసేసి మగవాళ్ళు అయితే మత్తుమంది ఇచ్చేసి లోనున్న గుండెకాయ లేదంటే లోనున్న కిడ్నీలు ఇటువంటివన్నీ తీస్తారనుకోండి. అలాంటి లేరనుకున్నారేంటి? మోసపోకండి జాగ్రత్తగా. కొత్తగా ఎవరో మంచివాళ్ళు అనుకుని ఎవరు పడితే నమ్మి ఎవరి బళ్ళు ఎక్కిపోకండి సుమా, చాలా జాగ్రత్త. ఏడో బయటకు నవ్వుతూ దండం పెట్టి నమస్కారం అండి అని మంచిగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకండి. ఎందుకంటే ఎవడందులో మోసగాడు ఉన్నాడో మనకు తెలీదు. ఏదో యాప్స్ వచ్చిన తర్వాత ఈ మధ్యన కొంతవరకు సెక్యూరిటీ అనేది పెరిగింది. ఎందుకంటే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో ఒక ఆటో ఉంటుంది లేదంటే ఒక కారు ఉంటుంది, ఆ కారు ద్వారా ఎక్కడికి వెళ్తుందో మొత్తం అంతా కూడా రూట్ మ్యాప్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. వాటి తాలూకా డీటెయిల్స్, డ్రైవర్ డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి. సరే, అందులో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏదో తర్వాత వాడిని పట్టుకోవచ్చు. కానీ ప్రాణం పోయిన తర్వాత ఎవరిని పట్టుకుంటూ ఉపయోగం ఉంది చెప్పండి? ఎవడో నమ్మి ఎక్కిపోయావు, ఆడే పెద్ద ద్రోహి.
ఇలా కనిపించిన వాళ్ళందరినీ కూడా ఎక్కించి తీసుకెళ్ళిపోయి ఎక్కడికో హాస్పిటల్లో పెట్టేసి, ఏమండి వాడికి మత్తుమంది ఇచ్చేసి అక్కడ కొంతమంది డాక్టర్ల నుండి అవసరమైన ఇంటర్నల్ పార్ట్స్ అనేది తీసేసి అమ్మేస్తున్నారు అనుకోండి విదేశాలకి. అప్పుడు ఎంత ఘోరం. ఏదో ఆటో వాడు కదండి తీసుకెళ్తాడు, ఏదో ట్యాక్సీ వాడు కదండి తీసుకెళ్తాడని నమ్మితే ఎలా? ఇది ఎందుకు నేను చెప్పానంటే, లోకంలో వాక్యం వినపడుతుంది కదండి, ప్రసంగం చేస్తున్నాడు కదండి, బాగున్నారు కదండి, సంఘం ఉంది కదండి, చుట్టూ జనం ఉన్నారు కదండి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మ వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అవయవాలు అమ్మేసుకునే టైప్ వాళ్ళు. అంటే నరకానికి పోతారు, ఆడు జైలుకి పోతాడు, మిమ్మల్ని కూడా నరకానికి తీసుకుపోతాడు. అలాంటి వాళ్ళని నమ్మకండి. అందుకే ఏది సత్యం ఏది నిజమో మీరు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మరి బైబిల్ పైన అవగాహన ఉండాలి కదర్రా. మాకు అవసరం లేదండి, అప్పుడు ఎవరైనా చెప్తే మేము ఎన్ని రకమే కానండి, మేమేమి తెలుసుకోమండి, చదివనుకుంటే ఎలా చెప్పండి? మీరు కూడా తెలుసుకోవాలి ఏది నిజం ఏది అబద్ధం. నోట్లు చలామణిలోకి వచ్చినప్పుడు దొంగ నోట్లు వచ్చారా ప్రజల్లోకి జాగ్రత్త అని ఆర్బీఐ చెప్పింది అనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏం చేస్తారు? గుర్తులు చెప్తుంది. ఒరిజినల్ నోటుకైతే ఈ గుర్తులు ఉంటాయి, దొంగ నోట్లకైతే ఈ గుర్తులు ఉండవు. అప్పుడు ఏం చేస్తాం మనం? నా చిన్నప్పుడు అండి 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, దొంగ నోట్లు వచ్చినప్పుడు మధ్యలో చిన్న లేబుల్ పెట్టారు. అంటే ప్రతి నోటు రెండు పేపర్స్ కలయిక, చూడ్డానికి సింగిల్ పేపర్ లాగానే ఉంటుంది, కానీ ఆ లోపల ఏం చేస్తారంటే చిన్న హోల్ పెట్టి ఆ మధ్యన చిన్న లేబుల్ పెట్టారు. అందుకు అప్పుడు ఇలాగా లైటింగ్లో పెట్టి చూసేవారు గీత ఉందా లేదని. మామూలుగా వచ్చేసింది అనుకోండి, ప్రింట్ చేసింది అనుకోండి, ఏమంటే ప్రింటింగ్ అంత కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే స్కాన్ చేసి ప్రింట్ చేసింది కదా. 100 రూపాయల నోటు కావచ్చు, 500 రూపాయల నోటు కావచ్చు, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. కానీ లైటింగ్లో పెట్టి చూస్తారు గీత మాత్రం ఉండదు, ఎందుకంటే అది కేవలం ఆర్బీఐ మాత్రమే తయారు చేయగలదు, టెక్నాలజీ. కనుక గుర్తించాలి. మరి గుర్తించాలి అంటే అమాయకులు అనుకోండి, చూడకుండా ఏదైతే ఏదైనా 100 రూపాయల నోటే కదా తీసేసుకుని ఆ తర్వాత బ్యాంకులోకి వెళ్ళారు అనుకోండి. ఒకసారి సెమినార్కి అలాగే ఒంగోలు సెమినార్కి అనుకుంటాను, ఏమంటే భక్తులు చాలామంది వచ్చేసి ఫీజులు కట్టేశారండి. ఆ ఫీజులు కట్టినట్లు ఇంచుమించు ఒక 10% దొంగ నోట్లు అండి, 500 రూపాయల నోట్లు. అన్ని జాగ్రత్తగా పాపం లెక్క పెట్టి బ్యాంకులోకి వెళ్ళి తీసుకుని వెళ్ళేసరికి ఎవరో బాబురావు గారు ఎవరో మొత్తానికి వెళ్ళినట్టున్నారు. వెళ్ళేసరికి ఏంటి వీళ్ళు పక్కన కూర్చోబెట్టండి అన్నారు. ఎందుకంటే లెక్క పెట్టి మిషన్ చెప్పింది దొంగ నోట్లని, ఇంచుమించు 10 ఏళ్ళ క్రితం. ఒకళ్ళు దొంగ నోట్లు అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే లోపల వేస్తారు. ఎందుకంటే నీకు ఎక్కడో దొంగ నోట్లు, ఇన్ని దొంగ నోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదో ఒక దొంగ నోట్లు అంటే తేడా చెప్పొచ్చు, ఎవరో ఇచ్చేసారని. కానీ ఇంత కట్ట 500 రూపాయల నోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? కొంత నువ్వుగానేమో దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నావా? ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మీకు దొంగ నోట్ల పైన అవగాహన అవసరం. అలాగే దొంగ బోధలు గూర్చిన అవగాహన మీకు కూడా అవసరం. తెలుసుకోవాలి. వాక్యం తెలిస్తేనే దొంగను పట్టుకోవచ్చు. మేము ఎప్పుడు వాక్యాన్ని వింటూనే ఉంటామండి, మేమేమి నేర్చుకోమండి. కొంతమంది అంటే చాలా ఆసక్తి అండి, పాఠాలు వింటారా, రాసుకుంటారు. కొంతమంది రాసుకోలేకపోయినా వింటారండి. విని ఒకళ్ళు అర్థం కాలేదనుకోండి, ఇంట్లో పిల్లల్ని అడుగుతారండి, ఏంటి దీని అర్థం ఏంటి చెప్పు నాకు ఒకసారి, ఇలా చెప్పారు ఏంటి దీని అర్థం ఏంటి? పిల్లల్ని అడగొచ్చు, లేదంటే బంధువులను అడగొచ్చు, అన్నదమ్ములను అడగొచ్చు. ఏమండి అంటే మొత్తానికి ఏంటి, వాళ్ళు కూడా పరీక్షలు రాయాలనో లేదంటే పాఠాలు తెలుసుకోవాలనో ఏదో ఒక మంచి బుద్ధితో ఆసక్తితో వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే వాక్యం మీద వాళ్ళకొని ఇంట్రెస్ట్ అంటారు దాన్ని. మరి మిగతా వాళ్ళు ఏది చెప్పండి, ఆసక్తి ఏది? వినడానికి మీరు చూపించిన ఆసక్తి అది నిజమో కాదని తెలుసుకోవడానికి కూడా మీరు చూపించాలి. అందుకే యేసుప్రభువు ఏం చెప్పారు? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చూసుకోవాలి, చెక్ చేసుకోండి. అన్నీ మంచివి అనుకుంటే ఎలా, అన్నీ గొప్ప అనుకుంటే ఎలా? అనుకోకండి, అపార్థం చేసుకోకండి, దొంగల బారిన పడకండి. కనుక ఇక్కడ కూడా రాయబారులు అనగానే అందరు రాయబారులా? కొంతమంది పేర్లే పెట్టేసుకున్నారు, మేము క్రీస్తుకి రాయబారులం అని. రాయబారి సో అండ్ సో. కానీ నిజంగా వాడు రాయబారేనా? నిజంగా తండ్రి దగ్గరికి వాడు తీసుకెళ్తాడా, లేదంటే ఎక్కడైనా కొంప ముంచేస్తాడా మంది? ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. కనుక నాన్న జాగ్రత్తగా నమ్మకమైన వాక్యాన్ని నమ్మకమైన వాళ్ళు ప్రకటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని గురించి తెలుసుకోవాలి. లేదంటే వాళ్ళు మిమ్మల్ని మోసగించటం ఖాయం. అలాంటి వాళ్ళ చేతులు మీరు పడకండి. అందుకే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 2 తిమోతి పత్రికలో ఏమన్నారు చూడండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలోని 2వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన వాళ్ళకి అప్పగించాలి. ఎలా ఏది అప్పచెప్పాలట? బోధని ఎవరికి అప్పచెప్పాలట? సామర్థ్యం కావాలట, నమ్మకమైన అంటున్నారు చూడండి. నమ్మకత్వం కావాలా?
ఏమండి, ఒక భోజనం వండే దగ్గర ఎంత నమ్మకత్వం కావాలి. వండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. వడ్డించేవాళ్ళు సంగతి వదిలేయండి, వండేవాళ్ళు ఏమంటే తిన్ని సోడా ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఈ రెండు ఎలా ఉంటాయి చెప్పండి? తిన్ని సోడా ఉప్పు ఆడలు తెలుసు, తెల్లగానే ఉంటాయి ఉప్పులాగా. ఏమండి, ఉప్పు కదా అని చెప్పి తిన్ని సోడా వేస్తారు అనుకోండి, ఇంకా తిన్నోళ్ళు అందరూ ఏమైపోతుంది, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోద్ది. వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి ఐడి హాస్పిటల్లో జాయిన్ చేసేయాలి. ఎందుకంటే మొత్తం కడుపు అంతా గోకేయటమే, మోషన్సే. నువ్వు నిలబడ్డానికి కొన్ని గోపుకుండదు, అంత ప్రమాదం. కనుక కొన్ని విషపూరితమైన పదార్థాలు ఉంటాయి, మరి వాటిని తెలుసుకోవాలా వద్దా? ఉప్పు కదా అని చెప్పి వెంటనే ఒకసారి ఏదని మీరు వేసేటప్పుడు ఒకసారి టెస్ట్ చేయండి. కొంతమంది చోట చాలా నమ్మకంగా ఏది పడితే డబ్బాలో టప 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 తీసేసిస్తుంటారు. అంటే మీ ఇంట్లో ఉంటే ఉండొచ్చు, కానీ డబ్బాలు తారుమారు అయిపోతాయి. కనుక వండేవాళ్ళు అన్ని విషయాలు శ్రద్ధ తీసుకోవాలి. పోనీ ఇంట్లో వాళ్ళు శ్రద్ధగా వండుతారండి, ఇంట్లో వాళ్ళు శ్రద్ధగా వండుతారండి, బయటోడు శ్రద్ధగా వండుతాడా మీరు చెప్పండి? అప్పుడప్పుడు చూడండి, ఈ మధ్యన జొమాటో, స్విగ్గీ ఇవన్నీ చెప్పేసి చూడడానికి మాత్రం బొమ్మలు ఎలాంటి పెడతారండి, పొగలు వచ్చేస్తున్నట్టు ఎర్రగా, ఏమంటే మంచి మంచి రంగులతో, మంచి మంచి స్టైల్స్లో. మనకేమో ఎక్కడి నుంచో బొమ్మ చూస్తే నూరు ఊరిపోతుంటే నీళ్ళు వచ్చేస్తుంటాయి మనకి. కానీ ఈ మధ్యన ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకున్నారు, తెలుసా మీకు? అది న్యూస్ కూడా డైరెక్టర్ గారు మీ అందరికీ పాస్ చేశారు. ఏంటది? కుళ్ళిపోయిన మాంసం వండుతున్నారటండి. మిగిలిపోయింది అంతా ఏం చేస్తారు? ఎక్కడ అనుకున్నారు? హేలాపూరి పేరు కూడా రాశారండి. అందులో మన మనుషులు అరటం తెలుసండి, అబ్బా హేలాపూరి రుచి ఎంత బాగుంటుందండి. ఎందుకంటే ఒక్క బిర్యానీ పెట్టినా బయటోడైతే ఇంత ఇస్తాడు, హేలాపూరిడైతే ఇంత ఇస్తాడు. బిర్యానీ పెద్ద పెద్ద ప్యాకెట్లు వస్తాయి. పెద్ద ప్యాకెట్ అని సైజు చూస్తున్నా కానీ, డబ్బులు తక్కువ అని చూస్తున్నా కానీ, ఆ లోనేసే మాంసం ఏమనుకున్నారు? కుళ్ళిపోయిన మిగిలిపోయిన పాత మాంసం అంతా కలిపేసి అమ్మేస్తున్నాడు జనాలకి. అది ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి చూస్తేనే కానీ తెలియలేదమ్మో ఇందులో ప్రమాదం ఉందా, ఎవరైతే తింటే నష్టపోతారా బాబు, జాగ్రత్త అని. ఫుడ్ పాయిజన్ అంటారు చూసారు. అప్పుడప్పుడు కొంతమంది తెలియకుండా ఎందుకు సడన్గా కడుపు నొప్పులు వస్తుంటాయి, మోషన్స్ పట్టుకుంటుంటాయి. కొన్ని అయితే ఏంటంటే వెంటనే ఎఫెక్ట్ చూపించమండి, వెంటనే ఎఫెక్ట్ చూపించు. లోపల శరీరంలోకి వెళ్ళిపోయి మెల్లగా కొన్ని రోజుల తర్వాత, కొన్ని గంటల తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం అనుకుంటాం జొమాటోలో ఇప్పుడు కదండి తెచ్చి తిన్నాం, ఇప్పుడు తినలేదు కదా, 2-3 రోజులు అయింది కదా తిని, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అనుకుంటావు. కానీ అది లోపలికి వెళ్ళిపోయి నీ శరీరంలో విషపూరితంగా మారిపోయింది. అందులో ఎక్కువగా ఏం చేస్తుంది తెలుసా అండి? ఈ నిప్పుల మీద బాగా కాల్చేసినవి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త. ఎక్కువ కాల్చినవి అంటే మంట మీద బాగా కాల్చినవి, ఇవి క్యాన్సర్ కారకాలు. కాల్చినవి తినకండి, అలాగే ఎండినవి తినకండి. మాంసాలు ఎండబెడతారా? అది చేప కావచ్చు, మాంసం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎండినవి కావచ్చు. 2 మంటల మీద, బొగ్గుల మీద కాల్చినవి కావచ్చు. ఆ బొగ్గు మసి ఉంటుంది చూసారు. ఇప్పుడు ఎందుకండి అంతవరకును ఏముంటుందని మొక్కజొన్నలు అంటారు చూసారా? ఆ బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్ముతుంటారు మొక్కజొన్నలు. ఆ నిప్పుల మీద వేసి బాగా కాలుస్తుంటారు. దాని మీద ఏమవుతుంది అనుకున్నారు? నల్లగా కడుతుంటుంది, అట్ట కడుతుంటుంది నల్లగా. ఏంటనుకుంటారు? అది మసి. మసి అంటే మాడిపోయింది. మనం అబ్బా కొంతమందికి అండి ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటేనే కానీ ఇష్టం ఉండదటండి. స్మోకీ ఫ్లేవర్ అట. మళ్ళా ఏంటి అందులో చికెన్లో స్మోకీ ఫ్లేవర్ ఏంటి అంటే అది శుభ్రంగా మసి పట్టేసినట్టుగా, బూడిదలో పట్టి కాల్చేసినట్లుగా. అంటే బూడిదలో శుభ్రంగా తిప్పేసి కాలిస్తే అది వాడికి అమ్మగా తింటాడు ఆ మాంసం. ఆ వాసన ఇష్టమట. నిజమండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నిజం చెప్పమంటారా, అవి చాలా ప్రమాదం. దానికన్నా ఉడకబెట్టినవి తినండి. మీ ఇంట్లో చక్కగా ఉడకబెట్టి, ఎందుకంటే వేడి చేయటం వల్ల అన్నీ పోద్ది. అలాగని మంటల మీద వేడి చేసిన తప్పు సుమా. నీటిలో ఉడకబెట్టింది, వేడి చేసింది మీరు తప్పనిసరిగా తినండి. కానీ కాల్చినవి ఏవైనా తినటం వలన అవి ఖచ్చితంగా మీ శరీరంలో ముందు తినేస్తారు, ఏమవదు. కానీ అది అలా శరీరంలో ఉండిపోయి కొన్ని నెలలు ఉండిపోద్ది, కొన్ని సంవత్సరాలు ఉండిపోద్ది. అది బాడీలో డిజాల్వ్ అవ్వకపోవడం వల్ల అందులో నుంచి పుట్టుకొచ్చేది క్యాన్సర్ కణం. ఆ క్యాన్సర్ కణం ఎలా విచిత్రం ఏంటంటే, ఒకటి పుట్టిన తర్వాత ఊరుకోదండి, అది మొత్తం కణాలన్నిటినీ కూడా అంటించేస్తుంటుంది. అంటువ్యాధుల క్యాన్సర్ కణాలు శరీరంలో కోట్ల కణాలు క్యాన్సర్ కణాలుగా చేస్తుంటుందండి. చాలా ఫాస్ట్గా వ్యాపించేస్తుంటుందండి, అది శరీరం అంతా వ్యాపించేస్తుంటుందండి. అందుకే క్యాన్సర్కి వేసే బొమ్మ ఏంటో తెలుసండి? పీత బొమ్మ వేస్తారు. పీత బొమ్మ చూసారా? క్యాన్సర్ అనగానే పీత. ఎందుకంటే పీత బొమ్మ వేశారు? పీత ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది, సైడ్కి వెళ్తుంది, ఇటుకి పక్క వెళ్తుంది, అన్ని పక్కలా వెళ్ళగలదు పీతని. అదే క్యాన్సర్ గుర్తేస్తారు. అందుకే క్యాన్సర్ డే రోజు చూడండి ఆ బొమ్మ వేస్తారు. శరీరంలో క్యాన్సర్ అనేది ఒక పక్కే వ్యాపించేది కాదు, 360 డిగ్రీల ఎటు పక్కనే వ్యాపించేస్తుంది అది. అందుకే అది గుండెకి వెళ్తే గుండు పోద్ది, ఊపిరితిత్తులకు వెళ్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేస్తుంది, కడుపులోకి వెళ్తే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, ఒకటి కాదండి చాలా రకాలైన క్యాన్సర్లు వచ్చేస్తుంటాయండి.
అందుకే దయచేసి నా సలహా, మీకు నచ్చింది మీరు చెప్పుకుంటూ మేము నచ్చింది తింటాం అంటే నేనేం చేయలేను, మీకు ఒక దండం. కానీ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ఇలాంటి భయంకరమైన రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే కాల్చిన జోలికి వెళ్ళకండి. ఏదో బయట వాడు తేరగా దొరుకుతుందని అటు శుభ్రంగా చేస్తాడు ఏంటండి. చాలాసార్లు డైరెక్టర్ గారు చెప్పారు కదా, బయట తిళ్ళు తినకండారా, వేడి చేసిన మీ ఇంట్లో వండించుకొని తినండి ఏదైనా కావాలనుకుంటే. ఎందుకంటే శుభ్రత ఉండదు, ఎలా పడతాడు కుళ్ళిపోయినవి అవి ఇవి కలిపి వండేస్తుంటారు, దానివల్ల మీరు రోగాలను బారిన పడిపోతారు. మరి నమ్మేస్తే ఎలా? మీరు వేడివేడిగా వచ్చిందండి, చక్కగా సీలింగ్ బాగుందండి, మనం చెప్పని చూసారు ప్లాస్టిక్ కప్పుల్లో టీలే తాగొద్దని. ఏమండి పేపర్ కప్పులు కదండి, భలే. సెమినార్ కూడా కొనకండి, ఇది కొనరులేండి ఈసారి. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో సెమినార్లో అంతకీ కావాలంటే ఎవరి గ్లాసులు తెచ్చుకోండి, ఎందుకంటే సెమినార్లో టీ ఇస్తారు కాబట్టి అందరికీ. పేపర్ గ్లాసులు వాడకండి, ప్లాస్టిక్ గ్లాసులు వాడకండి. అది తాగేయటం వల్ల, వాటిని వాడేయటం వల్ల చీప్గా వస్తున్నాయని రాను రాను మీ శరీరంలో అవి చాలా ప్రమాదకరమైన రోగాలుగా మారిపోయి చివరకు మీ ప్రాణాన్ని హరించేటట్టుగా ఉంటాయి. కనుక బయట దొరికేదంతా నమ్మకమైనది, మంచిది, పవిత్రమైనది అనుకోకండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, వాక్యం పట్టుకొని బైబిల్ పట్టుకొని వాడు ఏదో పోజ్ ఇవ్వగానే, ఏదో 2-3 చలోక్తులు విసరగానే, ఏదో మంచి మాటలు చెప్పగానే వీడితో పెద్ద ప్రసంగికుడు మంచివాడు అని నమ్మకండి. వాడు కూడా మిమ్మల్ని దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తుంటాడు, ఎందుకంటే అపవాది. బైబిల్కి విరుద్ధమైన వాడు చేస్తున్నాడు కనుక అక్కడ నమ్మకత్వం చూపించకండి. ఎవరినైనా ముందు డౌట్గా చూడండి, అపనమ్మకంతోనే చూడండి, అది నిజమో కాదో బైబిల్లో మీరు పరిశీలించండి. అందరికీ రాయబారులను పేరు పెట్టేకండి, అందరికీ సేవకులను పెట్టేకండి, అందరూ గొప్పలు అనకండి. ఎవడు నిజం చెప్తున్నాడు అనేది మీరు కూడా బైబిల్ ప్రకారంగా పరిశీలించి చూడండి. మీరు జాగ్రత్త తీసుకోలేదో భూమి మీద ప్రాణమే పోద్దండి, కానీ పాతాళానికి పోతే అసలు వెనక్కి రావడం లేదు కదా. ఎల్లకాలం శాశ్వత కాలం ఆత్మ నరకానికి పోతుంది. కనుక అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకండి. ఎవరు పడితే వాళ్ళని, ఏమయ్యా జనార్దన్, ఎవరిని పడితే వాళ్ళని సేవకులని బోధకులని పిలిచి వాళ్ళ బోధల్ని నమ్మొద్దు. ఓకే.